వచ్చాడు. మోషే దినాల్లో వచ్చి మాట్లాడుతూనే వచ్చాడు. ఇర్మియా, యెషయా పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గురించి మాట్లాడుతూ వచ్చిన దేవుడు ఏమండి ఈ దినముల యందు, ఈ దినముల అంతముందు, ఆఖరి దినాలలో ఈ భూమి అంతా మిక్కిలి వేగంతో లయమైపోయే దినాలలో ఆఖరి ప్రవక్త అయిన తన కుమారుడు ద్వారా మాట్లాడుతున్నాడు అన్నాడు. హల్లెలూయా. చెయ్యి హల్లెలూయా చెప్పు, సత్యాలు కూడా చెప్పు. నాకు ఎందుకు మాట్లాడతావు చెయ్యి అన్నట్టు అక్కడ మొక్క పెట్టి పిల్లలు కూడా ఇంక మళ్ళీ దొరకలేము, గురు చేసుకుంటూ సీర కట్టింది, జనంలో వేసింది అన్నట్టుగా అక్కడ మాట్లాడుతుంది. నువ్వేంటి వింది అన్నది అలా నేను కదా అన్నట్టుగా ఆది కాలమే పొందలా ఇంకేమన్నా దానికంటే ముందు ఏమన్నా మాకు చేయాలి చేయండి. ఎన్నోసార్లు అప్పుడప్పుడు నానా సమయాలలో నానా విధాలుగా మాట్లాడినటువంటి ఆ దేవుడు ఆయన మాట్లాడమే కాదు, మేఘ స్తంభంలో అగ్ని స్తంభంలో కాదు, అనేకమైన ప్రవక్తల ద్వారా మాట్లాడి 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 విసిగేసి వెనక చివరికి ఆఖరి ప్రవక్తగా ఈ అక్షకాలంలో, ఈ కడవరి కాలంలో తన కుమారుడి ద్వారా మాట్లాడుతున్నాడట. ఎవరా కుమారుడు అంటే చెబుతాడండి, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా చేశాడు. ఏం చెప్పాడు? ఈ లోకంలో మొత్తానికి వారసుడు ఎవరయ్యంటే దేవుడి కుమారుడు. ఆ దేవుడి కుమారుడు ఎవరయ్యంటే మన మధ్య ప్రవక్తగా ఆఖరి ప్రవక్తగా వచ్చిన కుమారుడు అంట యేసుక్రీస్తు వారు. వినండి వినండి, ఆ సమస్తము ఆయనకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఏం నిర్మించారంట? ఏమండి ఏం నిర్మించాడు ఆయన ద్వారా? ఏం నిర్మించాడు? ప్రపంచములను నిర్మించను. ప్రపంచములను నిర్మించను సమస్తములను చూడండి. ఏమని ఉంది? ప్రపంచం. ఫుట్ నోట్లో ఏమవుతుంది చూడండి ఒకసారి. ప్రపంచములను అన్నప్పుడు ఫుట్ నోట్లో ఏముంది చదవండి. యుగములను నిర్మించను. ఏం చెప్పాడు? యుగములంటే ఐదు చెప్తారు. ద్వాపర యుగం, త్రేతాయుగం, ఐక్యత యుగం, కలియుగం అని చెప్తారు. ఈ యుగాలన్నిటినీ నిర్మించింది ఆయన కుమారుడు అని చెప్తారు. మీకు అర్థమైంది? ఇంకోసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమస్తము ఆయన ద్వారా నేను ప్రపంచంలో ఆయన ద్వారా నిర్మించను. ప్రపంచం నుండి యుగాలు అన్నాడండి. యుగాలు యుగాలు. హల్లెలూయా. మాట ఉన్నది కదా, యుగ యుగములకు ప్రభువా తరతరములకు రాజువా. యేసయ్య ఎవరు అంటే ఈ వాక్యానికి అర్థం కాట్లా, మనకేమో చెప్పడం చేత కాట్లా, చెప్పేవాళ్ళు చేత కట్టలేస్తుంది. వాక్యానికి సమస్తము ఆయన మూలముగానే కలిగి. చూడండి అక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయం సహాయం మొదటి నుంచి అది ఎంత వాక్యం ఉండేనో, వాక్యం దేవుడి ఎంత ఉండేనో, వాక్యము చదువు. ఆయన ఆది దేవుడి ఎంత ఉండేను. అమ్మా ఏమన్నారు అక్కడ? ఆయన మూలముగానైనా ఇంకోరు మూలంగానన్నా. బైబిల్ దేవుని వాక్యమురా, సత్య గ్రంథం, సత్యవేద గ్రంథం. సమస్తము ఆయన మూలముగా కలిగను. చదువు హెల్ప్ చేయండి రా. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదు. ఆమె చాలా అపోరగా అవడానికి సమస్తము ఆయన మూలమనే కలిగింది. ఈ లోకంలో కలిగింది ఏదైనా ఉందంటే
అంటే ఆయన మూలంగా కలిగింది. ఎవరు ఆయన? మాట్లాడాలి, లేకపోతే నేను అలుస్తాను, పెద్దగా మీరు తెలుసుకుంటాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను మాట్లాడలేమయ్యా, మీరు తెలుసు అందులో ఏది కలగలేదు. ఇంకా ఏమన్నారు చూడండి అక్కడ. ఆయన మళ్ళీ ఎప్పటి పత్రిక రాళ్ళని ఇప్పుడు ప్రపంచంలో నిర్మించారు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమునై ఉండి తన మహత్తు గల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ బాగా చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని గుడి భాషలో కూర్చుండేను. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, చప్పట్లు కొట్టి చెప్పండి హల్లెలూయా. ఏమని అంత గొప్ప వచనమండి. బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఒక 2-3 వచనాల్లోనే, ఈ 2-3 వచనాల్లోనే పాత నిబంధన చెప్పాడా, కొత్త నిబంధన చెప్పాడా, భూలోకాన్ని గురించి చెప్పాడా, పరలోకం మొత్తం ఏర్పాటు చేశాడా? చదవండి మీరు మళ్ళీ ఒకసారి, మీకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన ఎందులో ఉండే లేదు. చదవమ్మాయి రేచర్ల చదువు, రేచర్లకి అమ్మ ఆ పిల్లల గురించి గట్టిగా చదివింది. మాస్టర్ గారు గట్టిగా చదువు. అక్కడ కాదు, ఆయన దేవుని మహిమ యొక్క అక్షరం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఏంటండి? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని మహిమ యొక్క, ఆయన మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు వారు. మీరు ఆలోచిస్తా ఉంటే ఇందులో మీకు ఎన్నో వరాలు, మహిమలు, అద్భుతాలు కనబడతాయి. దేవుని మహిమ యొక్క తేజస్సు యేసుక్రీస్తు వారిని చూస్తే మీకు అర్థమవుతుంది. పాత నిబంధన కాలంలో భక్తులు ధర్మశాస్త్ర కాలంలో దేవుని మహిమను చూస్తే పాడి వశైపోయారు. ఈ కొత్త నిబంధన కుమారుని శరీరంగా పుట్టించి ఆయన మహిమ యొక్క తేజస్సుని ఆయనలో ఉంచాడట. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు సత్వవేశంగా, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత ఆయన తత్వము యొక్క, పట్టుకోండి మాటలు, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వము అంటే ఏంటిరా? కొంచెం చదువుకున్నావు, ధ్యానం చేయండి మాటలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన కుమారుడు యేసయ్య. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం అంటే అద్భుతమైనటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క స్వభావం అంతా కూడా యేసయ్యలో పెట్టేశాడంటే అది ఆయన తత్వం యొక్క మూర్తి యేసయ్య. ఎంత బాగుంది, జాగ్రత్త వాక్యం చదువుతుంటే అంత అద్భుతంగా ఉందండి. విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడండి. యేసయ్య అంటే ఈ లోకం అంటది 3 పేగుల మధ్య అపీకోలేక చచ్చిపోయిన శవం అంటారు. వీళ్ళు ఎంతవరకు అర్థం చేస్తున్నారు గొప్ప దేవుడిని ఈ లోకం? అట్ట అర్థం చేస్తున్నారా? అట్ట అర్థమయ్యిందా మీకు? అయ్యో ఎంత దౌర్భాగ్యం. వచనాలంతా కూడా యేసయ్యలో పెట్టాడట. అందుకనే ఆయనను పరిశుద్ధుడు అంటారు. ఆయన గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథము అంటారు. ఆయన బిడ్డలను పరిశుద్ధమైన జవాన్లు అంటారు. వినండి, ఈ 100 సంవత్సరం ఈ మొదటి దినం ఏది సత్యం ఏది అసత్యం, ఏది నీతి ఏది అవినీతి, ఏది మంచి ఏది చెడు, దయచేసి మనుషులంగా ఆలోచించండి బిడ్డలారా, మనుషులంగా ఆలోచించండి. ఆయన మహాపరిశుద్ధుడు, మహాశక్తివంతుడు. ఆయనకున్న సర్వ లక్షణాలు కూడా
పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి. ఒక్కొక్క మాట చదవరా. అసలు ఎంత అద్భుతం రా నీకు. బైబిల్ అంతా నీకు అర్థమైంది ఆ మాటల్లో. అంత అర్థమైపోతుంది నీకు. జ్ఞానం లేని వాళ్ళు కనీసం ఈ ఒక్క అధ్యాయం కూర్చొని ఒక 10 రోజులు చదివితే బైబిల్ అంతా చదివినట్టే. ఈ అధ్యాయం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు శక్తిని అర్థం చేసుకున్నట్టే. ఈ కడవరి దినాలలో పూర్వకాలంలో నానా సమయంలో నానా విధాలుగా నానా ప్రవర్తన ద్వారా మాట్లాడిన దేవుడు కడవరి దినాలలో ఈ భూమి అంతమవుతూ ఉండగా, అగ్ని కొరకు కాసుకొని ఉండగా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తకు తన రూపాన్ని ఇచ్చి, తన మహిమనిచ్చి, తన తేజస్సు నుంచి, తన నీతి నుంచి ఒక కుమారుడుగా పరిశుద్ధంగా జన్మించడానికి ఒక కన్యని ఎన్నుకొని ఆ కన్యక ద్వారా ఈ భూమి మీద ఆయనకు పని అప్పగించి, నా కుమారుడా మనిషిలాగా వెళ్ళి ఈ కార్యం చేసి మనుషులను మన మహిమకు నడిపించాలని పంపించిన మహాదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన మహత్తు గల మాటల చేత. ఈ మాటలు ఏం మాటలండి? ఇప్పుడు వినే మాటలు ఏం మాటలు? నువ్వు తినే అరిసె లాంటివి కాదు, నువ్వు కట్టుకున్న గుడ్డల లాంటివి కాదు, నువ్వు ఆలోచించే ఆలోచన లాంటివి కాదు ఈ మాటలు. ఈ మాటల్లో మహత్తున్నది. ఈ మాటలకు నిన్ను మార్చే శక్తి ఉన్నది. ఈ మాటలకు నీ జీవితంలో పరిస్థితుల్లో నిన్ను నలగబడుతుంటే నిన్ను లేవనెత్తి నిలబెట్టే శక్తి ఉన్నది. ఒక భయంకరమైన వ్యభిచారి, తిరుగుబోతు, త్రాగుబోతు, హంతకుడు, రవిడి, బిడ్డలకి, భార్యకి, సంఘానికి, సమాజానికి హానికరుడు. ఈ మహత్తు గల మాటలు జాగ్రత్తగా వింటే వాడు పరిశుద్ధులైపోతారంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలిపీఠ మీద నిలబడి చెప్పేవాళ్ళము మీ అంత మంచోళ్ళేమి కాదు. మీకు అలా కనబడొచ్చేమో కానీ మా గత జీవితాలు తొలి చూస్తే చాలా ఘోరాతి ఘోరమైన మనుషులు మేము, రాక్షసులు లాంటి మనుషులు మేము, జాలి దయ కనికరం లేనటువంటి శాడిస్ట్ మనుషులకు మేము. మారేము అంటే మహత్తుగా మాట మా దేవుడు మాకు ఇచ్చి మమ్మల్ని మార్చుకోబట్టి మీకు చెబుతున్నాం. మీరు వినినా వినకపోయినా, మిమ్మల్ని దూషించినా, అవి బ్రహ్మ దండి చెట్ల వంటి ముళ్ళ పొదలైన గుచ్చినా నా మాటలు చెప్పు అన్నట్టుగా దేవుడి లోకములో మమ్మల్ని పంపించాడు. సోదరులారా, ఇది మీరు తెలుసుకోవాలి. ఏదో ఒక హరికథ, బుర్రకథ, ఏదో తప్పుల కథలు చెప్పి కాలక్షేపం చేసేది కాదు బైబిల్. నీ జీవితాన్ని మార్చేది, నీ కుటుంబాన్ని కట్టేది, నీ ఆత్మను రక్షించేది, నీ స్థితిగతులను మార్చే మాటలు, మహత్తు గల మాటలు. ఈ మహత్తు గల మాటల చేత సమస్తము నిర్వచించు. ఈ మాట పట్టుకోండి మీరు. అంటే ఆయన సమస్తమును సృష్టించడమే కాదండి, సమస్తమును సృష్టించడమే కాదు, ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఆమేనండి. నిన్ను నన్ను బ్రతికిస్తున్న ఆయనే. గాలిని, నీటిని, ఆకాశమును, మేఘములను, ఋతువులను సృష్టించడమే కాదు, కానీ ఎప్పుడు ఏ గాలి తోలాలి, తూర్పు గాలి ఎప్పుడు తోలాలి, పడమటి గాలి ఎప్పుడు తోలాలి, దక్షిణ గాలి ఎప్పుడు తోలాలి, ఎప్పుడు వాన కురవాలి, ఎప్పుడు మంచు కురవాలి, ఎప్పుడు ఎండ కాయాలి, సమస్తము నిర్వహిస్తుంది ఆయన. సృష్టించింది ఆయనే, నిర్వహిస్తుంది ఆయన. ఎప్పుడు నీకు మేలు చేయాలి, ఎప్పుడు నిన్ను అదుపులో పెట్టడానికి, నీ కింద పట్ట పెట్టాలి, నువ్వు లోపడకపోతే ఏ విధంగా నిన్ను శిక్షించాలి, అది నిర్వహిస్తుంది కూడా ఆయనే. ఆయన ఒక్కడే, ఆయనే యేసు ప్రభువు, ఆయనే కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. గర్వించి నీ ఇష్టానుసారంగా చెలరేగి బ్రతుకుతున్నప్పుడు, అనేకులకు హానికరంగా బ్రతుకుతున్నప్పుడు నిన్ను ఎలా శిక్షించి మరణ పడాయాలో అది కూడా నిర్వహిస్తున్న దేవుడని నేను ఈ బలిపీఠ మీద చెప్తున్నా. భయపడు, భయపడు, ఈ దేవునికి భయపడు. నోరుందని మాట్లాడబాక, బలముందని నిర్వహించబాక, హక్కు, హాము, డబ్బు ఉన్నది నా ఇష్టం అనుకోబాక. గట్టి వేపించగలడు ఈ దేవుడు. గట్ట మాటలాగే ఉంటాయి.
వాస్తవాలే ఆలోచించండి. నెబుకద్నెజరు అన్నాడంట, ఈ మహాపట్టణము నేను కట్టించింది కాదా అన్నాడంట. నువ్వు కట్టించావా? అరే నేను అప్పగించాను నా బిడ్డలు, నీకు నువ్వు కట్టించానంటారా? నువ్వు గర్వించావు కనుక 7 కాలాల పాటు అడవిలోకి వెళ్ళి గట్టిపోయానంట దేవుడు. తెల్లారి పొద్దున్న శత్రువులు వచ్చి వాడగొట్టేశారు, పరిగెత్తాడు. ఓ జంతువులుగా గడ్డి తిన్నారు. దేవుడు గడ్డి పెయ్యి అంటే వేయాల్సిందే. నేను వేయినట్టు పొందుగా సత్యం వేయాల్సిందే. చక్రవర్తి, మహాచక్రవర్తి గడ్డి వేశారు. నువ్వు నేనెంత మీరు ఆలోచించాలి. అమ్మా ఇంకా కుమారుని సమస్తమునకు వారసుడిగా నియమించి ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించారు, అంటే యుగములు నిర్మించారు. ఆయన ఎవరయ్యా అంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఇంకా ఎవరయ్యా అంటే ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడై ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? తన మహత్తుగా మాటల చేత సమస్తమును నిర్వహిస్తా ఉన్నాడు. ఇంకేం చేశాడు? పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి. ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇంతే చెప్పాను నేను మీకు. బైబిల్ అంతా ఈ అధ్యాయంలోనే మొత్తం నింపాడు భక్తులు అని. ఎక్కడ అనాదిలో అంటే పూర్వకాలంలో, అధికారంలో, అనాదిలో కూడా, దేవతల లోకంలో కూడా, దేవతలకు ముందున్న లోకంలో కూడా అక్కడి నుంచి మాట్లాడుకుంటూనే వస్తా ఉన్నాడు. చివరి లాస్ట్ ప్రవర్తన యేసుక్రీస్తు వారు, లాస్ట్ ప్రవర్తన ఆయనే. ఇది అంతం. ఈ కాలం అంతమందు ఆయన ద్వారా మాట్లాడతాడు. ఎవరైనా ఆయన పైన ఎవరు లేరు. అందరి ద్వారా మాట్లాడేది అయిపోయింది. చివరిగా కుమారుడు ద్వారా మాట్లాడుతున్నారు. ఎవరైనా కుమారుడు అంటే వివరిస్తా ఉన్నాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం, అంటే దేవుని యొక్క స్వభావం అంతా ఆయనలోనే ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధత ఆయనలో ఉన్నది. దేవుని యొక్క మహాశక్తి ఆయనలో ఉన్నది. దేవుని యొక్క సర్వ లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయని చెబుతున్నాడండి. అంతేకాదు ఆయన తన మహత్తుగల మాటల చేత సమస్తము ఆయనే నిర్వహిస్తూ ఉన్నాడు. నీకు వాన కురవాల్సిన టైంలో వాన కురవకపోతే వేసిన పంట ఎండిపోతుంది. ఎంత గొప్పమైన తెలుసా? ఎండ కాయాల్సిన టైంలో ఎండ కాయకపోతే మొత్తం తెగులుతో మొత్తం ఊడ్చుకుపోతుంది. నిర్వహిస్తుంది ఎవరనుకుంటున్నా? ఆయనే యేసయ్య, ఆయనే దేవుని కుమారుడు. ఆయన సమస్తములకు ఆయన్ని వారసుడుగా చేశాడు. చూడండి, ఇంకా యుగములన్నీ ఆయన ద్వారా నిర్మించబడ్డాయి. అంటే ఆయన అల్ఫా ఒమేగా కూడా ఆయనే. ఏది లేనప్పుడు ఆయన ఉన్నాడు, అంతా అయిపోయినా ఆయన ఉంటాడు. అది అల్ఫా ఒమేగా అంటే. అందుకని ఆయన పేరు చెప్పడం కదండి. చాలా మంది ఆయన పేరు అడిగారు. మోషే అడిగారు, ఇంకా చాలా మంది యాకోబు అడిగారు, మీ పేరేందయ్యా, మీ పేరేందయ్యా అని అడిగారు. పేరు మాత్రం ఆయన చెప్పరా. ఏమండి? పేరు చెప్పరా. ఒరే అయ్యా, ఒరే ఒరే నీ పేరేంట్రా అంటే పేరేంట్రా పిల్లలే విషయం గబా మనోజ్ అన్నాడండి. అది మనోజ్ అన్నాడు, మీ బాబు పేరేంట్రా? మీ బాబు పేరు నాన్న, మీ నాన్న బాబు అన్నాడు. బాబు పేరు గుర్తించాడండి. మీ ఇంటి పేరేంట్రా? ఏమండి? దేవుడు అంటాడు, ఒకవేళ నా పేరు మనోజ్ అన్నాడు అనుకోండి, మీరేమంటారు? నాన్న పేరు అడుగుతారు. మీ నాన్న పేరు ఉంటారు అక్కడ. ఆయనకి చెప్పలేదు అడుగుతారా? లేడు. నాన్న లేడు. మరి ఇంటి పేరేంటి అని అడిగితే ఇంటి పేరు ఉందా? ఒక్కొక్కడికి ఒక ఇంటి పేరు ఉంటుంది. ఆ ఇంటి పేరుకి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఒక మూలం ఉంటుంది. ఆయన ఇంటి పేరు లేడు, నాన్న లేడు. అందుకే నేను ఉన్నాను అన్నాను. అంతే. ఆయన ఒకే మాట అర్థం కాదు. ఇలా ఉన్నవాడు ఉన్నవాడు నువ్వు ఉన్నవాడు కాదు. నువ్వు ఉంటావు, పోతావు. నీకు ముందు ఒకరు ఉంటావు, నీ తాత ముందు ఒకరు ఉంటావు, ఆ తాత ముందు ఒకరు ఉంటావు, ఆయన ముందు ఒకరు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మరీ 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 మరి అడుగుతుంటే నేను యెహోవా అన్నాడు. యెహోవా, యెహోవా. హల్లెలూయా. దానికి అర్థం చెప్పండి, జాగ్రత్తగా వినండి.
యెహోవా అంటానికి ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడ ఉండిపోతారు. పొరపాటున వినండి యెహోవా అంటే ఎంత గొప్ప మాత్రం. ఈ ఒక పెన్ను తీసుకొని యెహోవా అని రాసిన తర్వాత ఇక పనితో ఏం రాయాలని వాళ్ళు పక్కన పడతారు. వాళ్ళు ఆ దేవుడి పేరు యెహోవా అని రాస్తే ఇక ఆ తర్వాత ఇంకేది ఆ పేరుతో రాయాలంట. పరిశుద్ధుడండి మన దేవుడు. మనకి తెలియదు కానీ తెలుసుకోగలిగినంత పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కూడా ఒకరు చదవండి కొన్ని మాటలు. ఎక్కడ చదివాము? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడంట. చాలు ఇక్కడ ఒక్కొక్కసారి ఆగండి. పాపముల విషయంలో శుద్ధీకరణ ఎలా చేశాడండి? ఇంతకుముందు ఏమన్నా చేశారండి? ఋషులు చేశారు, మహర్షులు చేశారు, యజ్ఞయాగాదులు చేశారు. గుంటలు తీసి నెయ్యి పోసి మేకలను గొర్రెలను ఆవులను ఎద్దులు వధించి బలులు సమర్పించారు. ఇవన్నీ పదార్థాలేమో ఆయన చేసిన మరి అలాంటివి కాదండి. శుద్ధీకరణ ఒకేసారి చేసేసి ఇంకా నువ్వు ఏ పాపములు చెల్లించవసరం లేదన్నారు. మాట చెప్తాను చూడండి. నా యొక్క హల్లెలూయా, హల్లెలూయా చెప్పుకున్నాము. ఆయన అంటున్నాం దేవుడికి స్తోత్రం. ఏం చెప్పాలంటే అమ్మాయి రహస్యం చెప్పారు. దేవతలు అందరూ వచ్చి ఇంకా దగ్గరికి వచ్చి ఎందుకు చెప్పారు? ఈ రక్షణలో ఇక్కడ ఎందుకు చెప్పారు చెప్పండి. అసలు కుక్కరోజు దగ్గరికి వెళ్ళకూడదు, చూడటానికి సంవత్సరం దగ్గరికి వెళ్ళకూడదు, రెండు దగ్గరికి వెళ్ళకూడదు, సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు, లేదా మన ఏ పొడి దగ్గరికి వెళ్ళకూడదు. గొర్రెలు కాకుండా ఎందుకు వెళ్ళాడు చెప్పండి. వాళ్ళు తెలిస్తే మీరు ఎవరు చెప్పాలి చెప్పేస్తారు. గొర్రెలు కాపాడలేదు అంటే ఆ రోజుల్లో బలులు ఇవ్వడానికి గొర్రెలు కాపాడు ప్రత్యేకమైన తెల్లటి గొర్రెలు బలంగా పెట్టుకోవడంట. మరి పట్టుకొస్తుందనగా యాజకుడి దగ్గర పాపం చేసినప్పుడన్నా వాళ్ళు తెలిసి ఒక గొర్రె పిల్లలు కోరుకొని అంతా ఉండేవాళ్ళంట. నిర్దోషమైన గొర్రె పిల్లలు. ఆ విధంగా పాపం వల్ల గొర్రెలన్నీ చచ్చిపోయాయంట. దేవతలు వచ్చి అబ్బాయి మీ గొర్రెలు సంపాదించలేదు, మీకు చచ్చిపోవడం దేవుడు కుమారుని పంపించాడు, దేవుడు గొర్రె పిల్లగా మీ గొర్రెలన్నీ సేమ్ సంతోషించండి అన్నారు. అర్థమైంది చెప్పండి. ఎందుకంటే ఈ గొర్రెలకి సావు, మీరు సావు మీకోసం చచ్చిపోయి ఒక దేవుడి మీ పాపముల నిమిత్తము సర్వలోక ఏమిటి మాట యోహాను 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం ఎక్కువగా ఉన్నారంట. చూసి ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని లేచబట్రా. పాపముల విషయమై ఒకేసారి శుద్ధీకరణ చేసి అండి. ఆది కాలం నుంచి ఇక్కడ ఎక్కడికి వచ్చాడండి? దేవుని బలి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేసాడు. అక్కడికి 4వ వచనంలోనే ఈ 14వ వచనంలో చాలా ఉంది. సర్వ సృష్టి ఉంది, పరలోకం ఉందండి. నిదానంగా చదవండి. ఏమండి నేను టైం 2:10 చాలా ఎక్కువ మాట్లాడాను. చాలా ఉంది చెప్పడానికి. వింటే